హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి కెమిస్ట్రీ 7th లెసన్ రిడాక్స్ రియాక్షన్, 8th లెసన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెయిటేజ్ ప్రకారం చెప్పుకుందాం. సో రిడాక్స్ రియాక్షన్ లెసన్ యొక్క వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్. మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఆక్సిడేషన్ అంటే ఏంటి? సెకండ్, డిఫైన్ రిడక్షన్ అంటే ఏంటి? థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎ రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి? ఫోర్త్, వాట్ ఈజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి? ఫిఫ్త్, వాట్ ఈజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి? సిక్స్త్, వాట్ ఈజ్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఏంటి? సెవెంత్, రైట్ ది ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ మోస్ట్ కాంపౌండ్స్లో ఆక్సిడేషన్ నెంబర్ని రాయమంటున్నారు. కొన్ని కాంపౌండ్స్ తీసుకొని దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని రాయమంటున్నారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అంటే ఏంటి? సెకండ్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రిడాక్స్ ఏజెంట్, ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఏంటి? థర్డ్, రైట్ ఎనీ 2 రూల్స్ ఫర్ అసైనింగ్ ఆక్సిడేషన్ నెంబర్ మనం రాయడానికి రూల్స్ ఉంటాయి కదా, ఈ రూల్ ఉంటే మనం వాడకూడదు అని. సో ఆ రూల్స్ ఏంటో అవి 2 రాయమంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్, ఎక్స్ప్లెయిన్ ఆక్సిడేషన్ రిడక్షన్ నెంబర్ ఆఫ్ టెమ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫిఫ్త్, వాట్ ఈజ్ మీన్ బై డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి, దాని యొక్క ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ గివెన్ రియాక్షన్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ గురించి ఏంటో కనుక్కొని దాన్ని రాయమంటారు. ఒక ఈక్వేషన్ మనం ఫామ్ చేసుకొని దాంట్లో ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటో రాయమంటున్నారు. నెక్స్ట్ సెవెంత్, రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ గురించి యూజెస్ రాయమంటున్నారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఈ లెసన్లో. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిషన్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, లాస్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఒక ఈక్వేషన్ ఇస్తారు, దాన్ని మనము బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయని అడుగుతారు. సో ఫస్ట్ మనం ఆక్సిజన్ గెయిన్ చేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలో చూసుకోవాలి దాంట్లో. తర్వాత హైడ్రోజన్ ఎడిషన్ చేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలో చూసుకోవాలి. తర్వాత ఎలక్ట్రాన్స్ గెయిన్ ఆర్ లాస్ చేసుకోవాలో చూడాలి. నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్ని చేంజ్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో వాళ్ళు ఈక్వేషన్ ఇస్తామని దీన్ని బట్టి దీన్ని ఫాలో అయ్యి రాయాలి. నేను ఒక ఈక్వేషన్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ది రూల్స్ ఆఫ్ అసైనింగ్ ఆక్సిడేషన్ నెంబర్ యొక్క రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. నెక్స్ట్ థర్డ్, బ్యాలెన్స్ రియాక్షన్ బై ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్. ఫోర్త్, ఎక్స్ప్లెయిన్ రియాక్షన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్, కాంబినేషన్, డీకంపోజిషన్, డిస్ప్లేస్మెంట్ గురించి రాయాలి. నెక్స్ట్ 8th లెసన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వచ్చింది. సో 1 మార్క్ క్వశ్చన్, డిఫైన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? సెకండ్, వాట్ ఈజ్ క్యాటినేషన్ అంటే ఏంటి? థర్డ్, వాట్ ఈజ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి? ఫోర్త్, డిఫైన్ హోమోలిటిక్ ఫిజన్ అంటే ఏంటి? ఫిఫ్త్, డిఫైన్ హెట్రోలిటిక్ ఫిజన్. సిక్స్త్, వాట్ ఈజ్ ఆన్ ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి? సెవెంత్, వాట్ ఈజ్ ఏ న్యూక్లియోఫైల్ అంటే ఏంటి? ఎయిత్, వాట్ ఈజ్ ఏ ఫ్రీ రాడికల్ అంటే ఏంటి? నైన్త్, డిఫైన్ ఐజోమరిజం అంటే ఏంటి? 10th, వాట్ ఈజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? 11th, వాట్ ఈజ్ రిజోనెన్స్ అంటే ఏంటి? 12th, వాట్ ఈజ్ హైపర్ కంజక్షన్ అంటే ఏంటి? నెక్స్ట్ 2 మార్క్స్లో 1 మార్క్ క్వశ్చన్స్, మొత్తం 15 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా నేర్చుకోండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ క్వశ్చన్స్ మిస్ అవుతే మీరు ఫుల్ మార్క్స్ గెయిన్ చేయడానికి స్కోప్ ఉండదు. సో ఖచ్చితంగా ఇవి నేర్చుకోండి. 13th, రైట్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఐయుప్యాక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? 14th, రైట్ ది జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్.
15th, వాట్ ఈస్ లెజైన్స్ టెస్ట్ యూజ్డ్? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ ఇంతవరకు 1 మార్క్ క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఐయుప్యాక్ నేమ్స్ చూద్దాం. సో ఫస్ట్, క్లాసిఫై ది ఆర్గానిక్ కాంపౌండ్స్ విత్ ఎగ్జాంపుల్. సెకండ్, డిస్టింగ్విష్ బిట్వీన్ saturated and unsaturated hydrocarbons. Third, explain structural isomers with an example. Fourth, explain electrophiles and nucleophiles with examples. Fifth, difference between addition and substitution reaction. Sixth, what is quality analysis of organic compounds? సో ఇంతవరకు మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. మనం ఐయుప్యాక్ నేమ్స్ మనం ఎలా రాయాలో దాని గురించి అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంకో వీడియోలో. సో నెక్స్ట్ ఈ ఐయుప్యాక్ నేమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నా. అవి ఎలా వచ్చాయో స్ట్రక్చరల్ గురించి మనం ఐయుప్యాక్ నేమ్ రాసాం ఇక్కడ. సో మనం దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే ఇంకో వీడియోలో 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ చెప్పుకుందాం. ఐయుప్యాక్ నేమ్ ఫస్ట్ CH3 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH, దీని ఫామ్ వచ్చేసి ప్రొపేన్. సెకండ్, CH3 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ OH ఇథనాల్. థర్డ్, CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3 ప్రొపేన్. ఫోర్త్, CH3 సింగిల్ బాండ్ COOH ఇథనాయిక్ యాసిడ్. ఫిఫ్త్, CH3 సింగిల్ బాండ్ CHO ఇథనాల్. సిక్స్త్, CH3 సింగిల్ బాండ్ CO సింగిల్ బాండ్ CH3 మొత్తం ప్రొపనోన్. సెవెంత్, CH3 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ Cl క్లోరో ఈథేన్. ఎయిత్, CH3 సింగిల్ బాండ్ NH2 మిథనమైన్. సో ఇవన్నీ ఐయుప్యాక్ నేమ్స్. ఇవి ఎలా మనం రాయాలి దాని గురించి 4 మార్క్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.